ఈసారి సీజన్ ఎలా ఉండబోతుందని ఆడియన్స్ ఏం చెప్తారు? సైడ్ గర్ల్స్ బాయ్స్ ఒకరికొకరు తగ్గకుండా పోటాపోటీగా ఉన్నారు. ఇప్పుడు సెట్స్ లో మీకు ఎవరు క్లోజ్ పర్సన్ ఉన్నారు? తేజు నేను అసలు వైబ్ మామూలుగా లేదు. చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇలాంటి ఫీల్డ్స్ లో ఉన్నారు? ఇలాంటి ఫీల్డ్ లో లేను, బీటెక్ తర్వాత వచ్చి అన్ఎక్స్పెక్టెడ్. సో మీకు గుర్తుందా ఫస్ట్ షో ఏంటి మీరు చేసింది? తెలుగింటి అమ్మాయి అని చెప్పి చిత్రలేఖ యాంకర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సో డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి స్టార్ మా మళ్ళీ రెడీగా ఉంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్తో సీజన్ 2 మన ముందుకు రాబోతుంది. సో మనతో పాటు ది స్వీటెస్ట్ కంటెస్టెంట్, అసలు పరిచయం అక్కర్లేని కంటెస్టెంట్ ఉన్నారు, రోహిణి గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా హాయ్, ఉన్నారు? ఐఎమ్ సూపర్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్ అండి. సో సీజన్ 1 ఎట్లుంది, సీజన్ 2 ఎట్లుంది? అసలు స్టార్ మాతో మీకున్న అనుబంధం అసలు చెప్పొద్దు అనుకుంటా. ప్రతి షోలో కూడా ఎప్పటికి మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది అనిపిస్తుంది మాకు. ఆబ్వియస్ గా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా స్టార్ మాలో చాలా షోస్ చేస్తూ వచ్చాను అండ్ బిగ్ బాస్ ట్వైస్ వెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఇది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, చూస్తూ ఉండండి, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఓకే, సో మీరుంటే ఆబ్వియస్ గా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. సో ఈసారి సీజన్ ఎలా ఉండబోతుందని ఆడియన్స్ ఏం చెప్తారు? ఈసారి సీజన్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఈ ఫార్మాట్ అని చెప్పేసి. ఇప్పుడు మేము ఇటు సైడ్ గర్ల్స్ బాయ్స్ ఒకరికొకరు తగ్గకుండా పోటాపోటీగా ఉన్నారు. అటు సైడ్ ఇమాన్యుయల్ బ్యాచ్ ఉంది, ఇటు సైడ్ మేము ఉన్నాం. ఫుల్ రచ్చ ఆల్రెడీ లాంచ్ ఎపిసోడ్ అయితే క్రేజీ వచ్చింది. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఈసారి రచ్చ లేపుతున్నాం సీజన్ 2. ఈసారి తగ్గేదేలే వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఓకే, సో మొత్తం అంటే లైక్ ఈ సీజన్ లో లైక్ మీరు గర్ల్స్ టీమ్ కానీ బాయ్స్ టీమ్ కానీ ఎట్లుంటుంది సెట్స్ అంతా? నిజంగా తగ్గ ఫార్ కోల్డ్ వార్స్ నడుస్తుంటాయా? నిజంగా, ఎందుకంటే గేమ్ ఏంటో మాకు ప్రీవియస్ గా తెలీదు. అండ్ లాంచ్ లో చాలా ఆల్మోస్ట్ బాయ్స్ కొంచెం లీడ్ లో ఉన్నారు. దాని తర్వాత మేము లీడ్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తప్పకుండా మేము గెలిచి ఈసారి బాయ్స్ మీద గర్ల్స్ విన్ అవుతారని నిరూపిస్తాం పక్కా. యా. ఓకే, సో ఇప్పుడు అంటే లైక్ ఈసారి అంటే ఈ టీం మొత్తంలో గర్ల్స్ టీం మొత్తంలో మీకుంటుంది ఇట్లా గర్ల్స్ గ్యాంగ్ కానీ అక్కడక్కడ తిరగడం కానీ ఎంజాయ్ చేయడం ఎట్లా నడుస్తుంటది? అంటే ఇది ఇంకా స్టార్టింగ్ కదా, అంత ఎక్కడ నడవట్లేదు. సో కొంచెం ఎవరైతే అంటే వీళ్ళందరూ నాకు ముందు తెలిసినా కూడా వీఆర్ నాట్ దట్ క్లోజ్, అంత క్లోజ్ కాదు. బట్ ఇప్పుడు సీజన్ 2లో ఆబ్వియస్ గా ఇంకెక్కడుంటే అక్కడ అమ్మాయిల బ్యాచ్ అంటే తెలిసిందే కదా. ఒక్కసారి కలిసారా రచ్చ ఎక్కడ పడితే అక్కడ తిరగడం, సినిమాలు, షాపింగ్లు, కేఫ్లు అని చెప్పి తిరుగుతూ ఉంటాం. సో అది కూడా స్టార్ట్ అవుతుంది. రీల్స్ అన్ని ఇంకా రీల్స్ పక్కా వస్తాయి. ఓకే, ఇప్పుడు సెట్స్ లో మీకు ఎవరు క్లోజ్ పర్సన్ ఉన్నారు? నాకు తేజు నేను అసలు వైబ్ మామూలుగా లేదు. తేజస్విని మడివాడ, నేను ఎంత పిచ్చిదానో నాకంటే పిచ్చిది. సో మేమిద్దరమే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎక్కువ. అవతల వాళ్ళు ఏదైనా కౌంటర్ వేసినా లేకపోతే మధ్యలో ఏదైనా జరుగుతున్నా మేమిద్దరం మాట్లాడుకోవడం. చూసావా ఇది ఇలా ఉంది అలా. తను నన్ను చూసి ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు అంటది, నాకు దాన్ని చూసినప్పుడు అది అనిపిస్తుంది. సో మేమిద్దరం ఫుల్ వైబింగ్, అది బాగుంది ఆ ఎనర్జీ. ఓకే, సో చాలా మంది మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కింద కమెంట్స్ వస్తారు, ఇంత స్పాంటేనియస్ గా ఆ కౌంటర్స్ ఎట్లా వస్తాయి, ఆ కామెడీ ఎట్లా వస్తుంది అంటే ఏంటి ఇదంతా అంటారు? ఏమో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది. అండ్ అటు నేను కామెడీ స్కిట్స్ చేయడం ఇవన్నీ చేయడం అలవాటు ఉంది కదా. సో ఫ్లోలో టప్ప వచ్చేస్తే ఎవరు ఆపక్కర్లేదు, అడగక్కర్లేదు. సో నోటికి అద్దు ఆపులేదు, ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉంటాను. బట్ నాకు ఇష్టం అట్లా ఉన్న అట్మాస్ఫియర్ ని కొంచెం ఫన్ గా ఉంచడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇలాంటి ఫీల్డ్స్ లో ఉన్నారా? ఇలాంటి ఫీల్డ్ లో లేను, బీటెక్ తర్వాత వచ్చా అన్ఎక్స్పెక్టెడ్ గా. బట్ అప్పటి వరకు ఏంటంటే కాలేజ్ లో స్కూల్స్ లో స్కిట్స్ చేయడం చిన్నవి, అండ్ ఎవరి మీద జోకులు వేయడం, ఇమిటేట్ చేయడం, వాళ్ళ ముందు నడుస్తుంటే వెనకాల చూడాలి ఎలా నడుస్తున్నారు నడవడం, అట్లాంటివన్నీ పిచ్చి చేసేదాన్ని. ఆ పిచ్చి ఇప్పుడు హెల్ప్ అయింది, పైసలు తెచ్చి పెడుతుంది. ఓకే, సో మీకు గుర్తుందా ఫస్ట్ షో ఏంటి మీరు చేసింది? నేను 13 బీటెక్ పాస్డ్ అవుట్. సో 13 ఎండ్లో వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు సరదాగా ఏదో ఆ షోలో పార్టిసిపేట్ చేయడం, తెలుగింటి అమ్మాయి అని చెప్పి చిత్రలేఖ యాంకర్. దాని తర్వాత స్టార్ మహిళ, ఇంకా అట్లా వేరే షోస్ చేస్తూ వచ్చారు. ఓకే, ఇప్పుడైతే 3 షోలు 4 ఈవెంట్లు 3 సినిమాలు అట్లేం లేదు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అగ్రిమెంట్ స్టార్ మాతో ఉంటది కాబట్టి ఇప్పుడు స్టార్ మా షోసే చేయాలి నేను ఇవన్నీ. సో బయట చేయడానికి లేదు. సినిమాలు చేస్తున్నాను, ఈ షోస్ చేస్తున్నా. అండ్ స్టార్ మాలో ఏం తక్కువ చేయట్లేదు, ఎపిసోడ్ ఓపెన్ చేసిన ఈవెంట్ ఓపెన్ చేసిన. సో ప్రతి షోకి మమ్మల్ని పిలవడం, ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. ఓకే, సో మూవీస్ అన్నారు, మత్తు వదలరా నాకు ఇంకా మత్తు వదలలేదు అది. సో మత్తు వదలరా పార్ట్ 1 పార్ట్ 2 నాకు ద బెస్ట్ ఎపిసోడ్స్ అనమాట మూవీస్ లో. క్రేజీ ఉంటది ఆ ట్రాక్, బుల్లెట్,
రత్న వడదెబ్బ చాలా చాలా బాగుంది, బాగుంటాయి. చాలా ఫేమస్ అయింది. ఇంకా అలాంటి మంచి మంచి రోల్స్ చేయాలి ఇంకా. అవును, ఆ సీజన్ ఆ 2 ఎపిసోడ్ లో అయితే మీమ్స్ మీ మీద ఉంటది. మత వల్ల 2 ట్విస్ట్ కన్నా రోహిణి ట్విస్ట్ ఎక్కువ ఉంది. అవును, యా. ఓకే, సో మీరు అన్నారు కదా ఎక్కువ స్టార్ మా అవి చేశారు కాబట్టి చిన్న అంటే లైక్ దిస్ ఆర్ దట్ ఛాలెంజ్ అనుకోవచ్చు. Yeah. మీకు స్టార్ మా మీద ఉన్న అనుబంధం చాలా ఉంది కాబట్టి Mm. సో బిగ్ బాస్ బీబీ జోడియా బిగ్ బాస్ అంటే దిస్ ఆర్ దట్ లో మీ ఫేవరెట్ షో ఏంటి? బిగ్ బాస్ నేనున్నా కాబట్టి బీబీ జోడీలో మేబీ ఉండుంటే అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. బిగ్ బాస్. ఓకే, బిగ్ బాస్ ఆర్ సిక్స్ సెన్స్? బిగ్ బాస్. బిగ్ బాస్ ఆర్ ఇస్మార్ట్ జోడీ? బిగ్ బాస్. బిగ్ బాస్ ఆర్ కిరాక్ బాయ్స్ ఆర్ కిలాడి గర్ల్స్? ఓ సో ఫస్ట్ బిగ్ బాసే, దాని తర్వాత కేబీకేజీ 2. సో ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ బిగ్ బాస్, దానివల్ల ఇది చేస్తున్నాను కాబట్టి కేబీకేజీ. ఓకే, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆర్ స్టార్ మా విత్ ఆదివారం విత్ స్టార్ మా? అది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2. ఓకే, సో కిరాక్ బాయ్స్ కిలాడి సీజన్ 2 అయితే మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది. Yes. సో వాట్స్ నెక్స్ట్? ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆడియన్స్కి ఏం చెప్పేది లేదు, ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ గురించి, షోస్ గురించి చెప్పేది ఒక్కటే, మీ ఫ్యామిలీతో అందరితో కలిసి కూర్చొని స్టార్ మాలో ఎవ్రీ సాటర్డే అండ్ సండే 9 o'clockకి ఈ 29th నుంచి టెలికాస్ట్ అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2ని తప్పకుండా చూడండి, డోంట్ మిస్. ఓకే, ఓన్లీ ఆన్ స్టార్ మా. ఓకే, సో లవ్లీ. పక్క చూస్తారు ఇంత ఎంటర్టైన్మెంట్ మామూలుగా స్క్రీన్ మీద ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్.